హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి కానిస్టేబుల్ కావచ్చు, అలానే ఎస్ఐ వాళ్ళకి కావచ్చు, అడ్మిట్ కార్డ్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ ఎక్కడ సెంటర్ పడ్డదని చెప్పేసి ఇలా చాలామంది కూడా అడుగుతున్నారు. అన్న అడ్మిట్ కార్డులు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, అసలు ఎగ్జాక్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అలానే ఎంత శాలరీ అనేది మేము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ జాబ్లో, ఖచ్చితంగా ఇవి యూజ్ అవుతున్నాయి ఈ జాబ్ అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు. మీ అందరికి నేను వచ్చేసి ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, రిలీజ్ అయ్యాయా లేవా అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. అలానే మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ యొక్క డేట్ అనేది ఎప్పుడుంది, షెడ్యూల్ ఎప్పుడుంది, మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఈ వీడియోలో అందిస్తాను. మీరు చేయవలసింది ఏం లేదు, ఈ వీడియో కింద ఒకసారి మీరు అప్లికేషన్ అనేది చేశారా లేదా అని చెప్పేసి ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి. అలానే మీరు అప్లికేషన్ చేసి ఉంటే ఎస్ఐకి కానిస్టేబుల్కి రెండింటికి చేశారా లేదా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మీ అందరికి తెలుసు. అయితే ముందుగా నేను శాలరీ విషయంలో మనం ఎంత ఎక్స్‌పెక్టెడ్ శాలరీ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్న దాని గురించి మనం చూసుకుంటే, ఆర్‌పీఎఫ్ శాలరీ విషయంలో మీరు ఇక్కడ చూసుకుంటే 26,000 నుంచి 32,000 వరకు పర్ మంత్‌కి మనం అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ కట్టుగాను మొత్తం మిగతా పోను మనకు 32,000 అయితే ఖచ్చితంగా మీ అందరికైతే వస్తాయన్నమాట. ఇక్కడ ఆర్‌పీఎఫ్ అనేది ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ చాలా వరకు అయితే ఉంటారు కాబట్టి తప్పకుండా ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేవి అయితే మనకైతే ఎండ్ అయింది. చాలామంది అప్లికేషన్ చేసే ఉంటారు. ఈ ఛాన్స్‌ని అయితే మీరైతే మిస్ చేసుకోకండి. తప్పకుండా కొంచెం చదవండి. ఈజీగా మనకైతే స్కోర్ అయితే చేయొచ్చు. 3 తప్పు క్వెషన్‌లకి ఒక మార్క్ అయితే మనకైతే మైనస్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ మీకైతే తెలుసు దాని గురించి. అయితే ఇక్కడ మనకి ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి అడ్మిట్ కార్డు, హాల్ టికెట్స్ మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ జూన్, జూలై, ఆగస్టు మనకి 3 నెలల వరకు అయితే మనకైతే ఈ ప్రాక్టీస్ అంటే ఏదైతే చదవాలనుకున్నామో ప్రిలిమ్స్ కోసం అయితే ఉంటుందన్నమాట. సెప్టెంబర్‌లో మనకైతే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు మనకైతే ఇక్కడ ఆర్‌పీఎఫ్ బోర్డు వాళ్ళే చెప్తున్నారనమాట. సెప్టెంబర్‌లో హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వచ్చు. అక్టోబర్‌లోపు మనకైతే ఎగ్జామ్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే ఒక అంచనా వేస్తున్నారు. దాని గురించి మరింత షెడ్యూల్ రావాల్సిందైతే ఉంది. ఒకవేళ షెడ్యూల్ గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా మీకు వీడియో చేసి అందిస్తాను. ఇంకా ఇలాంటివి ఏవైనా హాల్ టికెట్స్ గురించి కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు త్వరగా వెళ్ళైతే ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరందరూ అయితే అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఆ గ్రూప్‌లో పెడతాను. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఆ గ్రూప్‌లో పెడతాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.